హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది. ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అయిపోయింది. జేసీజే ఎగ్జామ్ మనకి ఇప్పుడు ఏప్రిల్ 16న 2025 ఏపీ జేసీజే ఎగ్జామ్ జరగాల్సింది పోస్ట్పోన్ అయిపోయింది. ఇదే అవ్వకూడదని చెప్పి నేను మొన్న కూడా ఒక వీడియో జస్ట్ 3 years ప్రాక్టీస్ అనేది అవసరం అంటారా అనే ఒక ఒపీనియన్ మీ అందరికీ తెలుసుకోవాలి అని చెప్పేసి నా ఒపీనియన్ చెప్తూ పెట్టాను. దానిలో కొంతమంది అగెనెస్ట్గా అయితే పెట్టడం జరిగింది. బట్ ఏపీలో అయితే పోస్ట్పోన్ చెయ్యరు, ఎగ్జామ్ జరిగిపోతుంది ఈసారికి అని అయితే నేనైతే అనుకున్నాను. బట్ అంతా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మనకి నిన్న అంటే ఏప్రిల్ 4th 2025 స్టే ఆర్డర్ అయితే ఇచ్చేసింది. లైక్ కర్ణాటక అండ్ గుజరాత్ హైకోర్ట్స్ అయితే వాళ్ళ స్టేట్స్లో అంటే వాళ్ళ స్టేట్స్లో జేసీజేకి సంబంధించి స్టే పెట్టేశారు. ఇప్పుడు మన ఏపీలో కూడా స్టే పెట్టడం జరిగింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కూడా అలాంటి స్టే అనేది ఇస్తారు అని చెప్పి. బట్ వాట్ ఎవర్, ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అయిపోయింది. ఏప్రిల్ 16 మీరు జేసీజే ఎగ్జామ్ రాయాల్సిన లేదు. యాక్చువల్లీ నేను 3 years ప్రాక్టీస్ గురించి అయితే మాట్లాడాను. బట్ నేనైతే ఏం అప్లై చేయలేదు, నా గురించి కూడా నేనేం మాట్లాడుకోలేదు. బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటారు కదా, సో నాకు న్యాయం అనిపించింది, నేను మాట్లాడాను. సో ఇప్పటికి కూడా నేను ఆ వర్డ్స్కే స్టిక్ ఆన్ అయి ఉంటాను. 3 years ప్రాక్టీస్ అనేది చాలా అన్యాయం అవుతుంది చాలామందికి. నేను ఇప్పుడు కొంతమంది నాకు కమెంట్స్ పెట్టిన వాళ్ళ గురించే నేను మీతో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నిన్న జడ్జిమెంట్ అయితే స్టే ఇచ్చేశారు. సో దానిలో ఏమి ఇచ్చారనేది ఒకసారి మీకు చెప్తాను. సో దాని తర్వాత మనం ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టు నిన్న నోటిఫికేషన్లో ఏప్రిల్ 16th జరగబోయే ఎగ్జామ్ని మేము పోస్ట్పోన్ చేస్తున్నాము, డేట్స్ అనేది తర్వాత చెప్తాము అని చెప్పారు. ఇంకొకటి ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం మనం అంతా కూడా. సో సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని నోటిఫికేషన్ తర్వాత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సో ఒకవేళ 3 years ప్రాక్టీస్ పెడితే నోటిఫికేషన్ ఏంటి అంటే 3 years ప్రాక్టీస్ పెట్టినా నోటిఫికేషన్ ఇయర్ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే 3 ఏళ్ళ ప్రాక్టీస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇంకా అప్లై చేసుకుంటారు, రిమైనింగ్ పీపుల్ అప్లై చేసుకోరనమాట. సో ఈ యొక్క జడ్జిమెంట్ అనేది మరి ఎప్పుడు వస్తుంది అంటే మేబీ ఈ మంత్ 20th తర్వాత రావచ్చు, లేకపోతే తర్వాత కూడా రావచ్చు, చెప్పలేం. బట్ ఎప్పుడైనా సరే వీ జస్ట్ నీడ్ టు వెయిట్ ఫర్ సుప్రీం కోర్ట్స్ డెసిషన్. సో ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2002లో ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. 3 years ప్రాక్టీస్ అవసరం లేదని చెప్పి జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే దాని మీద అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని. సో చూద్దాము, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ అనేది చాలా మంది జీవితాల మీద ఆధారపడింది. అదేంటి జడ్జిమెంట్ ఆధారపడి 3 years ప్రాక్టీస్కి వెళ్తారు, కొంతమంది అన్ఫిట్ అవుతుంది, అన్ఫిట్ పర్సన్స్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టినట్టు అని చెప్పేసి అన్నారు. చాలా రాంగ్ ఇది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వాళ్ళు అన్ఫిట్టా? నాలెడ్జ్ అంతా ఉంటుంది, కాకపోతే ఏంటంటే కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది తప్పితే అన్ఫిట్ కాదు, బెటర్ అవుతారు అంతే. అన్ఫిట్ అని మనం చెప్పకూడదు. సో తర్వాత ట్రైనింగ్లో షైన్ అవుతారు, 1 year 2 years జడ్జిమెంట్లోపే పికప్ అయిపోతారు. ఆ లోపు వాళ్ళకి ట్రైనింగ్ అవే సరిపోతుంది, మెయిన్ కోర్టులో కూర్చోబెట్టరు. నేను ఆల్రెడీ దాని గురించి మాట్లాడుతూ ప్రీవియస్ వీడియోలు చెప్పాను కదా, అది చెక్ చేయండి. ఈరోజు నేను మాట్లాడాలనుకునేది ఏంటంటే నాకు వచ్చిన కామెంట్ని బేస్ చేసుకుని చాలామంది ఏజ్ క్రైటీరియాని బేస్ చేసుకుని ఓకే ఇప్పుడు మనం ఎల్ఎల్బి చేస్తే మనకి అప్పటికి 30 ఏళ్ళు వస్తాయి. ఓకే తర్వాత ఒక 5-2 years ట్రై చేసుకుంటే ఖచ్చితంగా అవ్వచ్చు. అంటే ఇప్పుడు 2-3 సార్లు రాసి మెయిన్స్ ఇంటర్వ్యూ దాకా వచ్చి ఈసారి ఎలా అయినా కొట్టాలి, ఎందుకంటే ఏజ్ ఇంకో 1.5 yearలో అయిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళంతా ఇలా బేస్ చేసుకొని పాపం రాసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. ఎందుకంటే కరెక్ట్గా ఇంకా 2 years ఎలిజిబిలిటీ ఉంటుంది, 33 yearsకి కంప్లీట్ అవుతుంది ఎల్ఎల్బి. ఈ 2 years ట్రై చేసుకుందాం అనుకుంటారు. కరెక్ట్గా రేపు పొద్దున్న వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అని అనుకునే టైంకి వాళ్ళకి ఏజ్ లిమిట్ అయిపోతుంది. ప్రాక్టీస్ 3 ఏళ్ళు చేస్తారు, బాగానే ఉంది, 36 వచ్చేస్తాయి, ఎలిజిబిలిటీ ఉంటుంది కదా రాయడానికి. సో మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇంకొకటి, ఎన్నో సంవత్సరాలుగా జేసీజేనే అవ్వాలి అని చెప్పేసి ట్రైల్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ప్రాక్టీస్ చేసుకోరు. అండ్ ఇంకోటి ఇప్పుడు ప్రాక్టీస్ పెడితే
బార్ కౌన్సిల్లో బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ అయినా స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్షిప్ అయినా సరే ఎన్రోల్మెంట్ చేసుకుంటే సరిపోదు కదా. ఎందుకంటే ఎన్రోల్మెంట్ అంటే అందరూ ఎన్రోల్మెంట్ చేసుకుని ఉన్నాం కాబట్టి ప్రాక్టీస్ కౌంట్ అవుతుందా అనేది మళ్ళీ డౌటే. ఇంకోటి లోకల్ బార్ అసోసియేషన్స్లో ఇంకా మెంబర్షిప్ తీసుకోకుండా జస్ట్ హైకోర్టులో ఎన్రోల్మెంట్ అయ్యి ఎక్కడ మనం ప్రాక్టీస్ చేయం కదా అని చెప్పి ఎక్కడ కూడా ఎన్రోల్మెంట్ అవ్వకుండా ప్యూర్లీ దీని మీద కూర్చుంది. లేకపోతే ఇంకేదన్నా అంటే ఈ లీగల్ ప్రొఫెషన్లో వేరే ప్రొఫెషన్స్లో ఎంగేజ్ అవుతూ జేసీజేకి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఏజ్ అయిపోవస్తుంది, ఇంకా ఈ ఇయర్లో ఎలా అయినా అవుదామని చెప్పేసి కూర్చుని ఉండొచ్చు. బట్ ఇప్పుడు 3 years ప్రాక్టీస్ పెడితే డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ కన్సిడర్ చేస్తారా, వకాలత్స్ కన్సిడర్ చేస్తారా కూడా తెలియదు కదా. మరి వీళ్ళందరికీ అన్యాయమే కదా. ఒకవేళ ముందే తెలుసుంటే వీళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే 2022 డిసెంబర్కి ఎన్రోల్మెంట్ చేసుకున్నా. ఒకవేళ మేబీ నాకు ఈ జేసీజే అవ్వాలి అని ఒక ఇది ఉన్నట్లయితే డెఫినెట్గా నేను కూడా ఎల్ఎల్ఎం రెగ్యులర్గా వెళ్ళకుండా వకాలత్ చేసుకుంటూ కూర్చుని ఉండేదాన్ని కదా. వాళ్ళు చెప్పకపోవడమే, అది లేకపోవడం వల్లనే కదా. అంటే ప్రస్తుతానికి ప్రాక్టీస్ ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు వేరేవేవో చేసుకుంటూ ఎల్ఎల్ఎం రెగ్యులర్గా చేస్తూ ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసుకుంటూ ఉన్నాము. మరి ఇప్పుడు రేపు జేసీజేకి అన్నప్పుడు ఈ 2 సంవత్సరాలు నేను వేస్ట్ చేసినట్లు అయిపోతుంది కదా. అంటే నేను ఎన్రోల్మెంట్ అయ్యి కూడా నాకు వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఐ డిడ్ంట్ ఫైల్ ఈవెన్ 1 వకాలత్ బిఫోర్ ఎనీ కోర్ట్. సో ఇవన్నీ ఇంజస్టిసే అవుతాయి కదా. మీరు ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? అన్ఫిట్ పర్సన్ ఎందుకు అవుతారు? 3 స్టేజ్లు ఇప్పుడు జేసీజే ప్రాక్టీస్ లేకుండా వెళ్తున్నారంటే వాళ్ళేం లా చేయకుండా ఈ 3 దాటుకోకుండా ఏం వెళ్ళరు కదా. నా ఫ్రెండ్ అయితే లిటరల్గా నేను కాల్ చేసి నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదని చెప్తుందమ్మా. అంటే ఏమంటే దాని మీద ఎంగేజ్ అయ్యి యాక్చువల్లీ 4కి లేచి ప్రతిరోజు చదువుకుని వాళ్ళు రాసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. నేనైతే అసలు అప్లై కూడా చేయలేదు, చెప్పాను కదా మీకు. సో వాళ్ళందరికీ మరి ఇది అన్యాయం కాదా? డెఫినెట్గా నేనైతే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మంచి డెసిషన్ తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మేబీ మీకు చాలామందికి నచ్చకపోవచ్చు, 3 years ప్రాక్టీస్ ఉండొచ్చు. అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరైతే జేసీజేస్ కూడా ట్రై చేయరో అలాంటి వాళ్ళంతా ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళొద్దు అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. బట్ మీరు చూసినట్లయితే ఎంతో మంచి స్టూడెంట్స్, బాగా చదివిన వాళ్ళు, మంచిగా చదువుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా క్రాస్ చేసుకుని వెళ్ళారంటే దే ఆర్ క్యాపబుల్ ఎనఫ్. సో తర్వాత ట్రైనింగ్లో వాళ్ళు తప్పకుండా షైన్ అవుతారు. 3 సంవత్సరాల వాళ్ళని ఖాళీగా ఉండమని చెప్పడానికి ఏం అర్హత ఉంటుంది మనకి? అట్లీస్ట్ 1 year ప్రాక్టీస్ కొని, అంటే ఏది కాదు రీజనబుల్గా మనం మాట్లాడాలి అనుకుంటే 1 year అనొచ్చు. 3 years ఇప్పటి నుంచి అది వకాలత్స్ అంటారా ఏమంటారు నాకైతే తెలీదు. నేనైతే ఐ హోప్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2002లో ఇచ్చిన జడ్జిమెంట్ని రిపీట్ చేస్తుంది అనుకుంటున్నాను. మరి చెప్పలేము, ఎందుకంటే సుప్రీంకోర్ట్స్ డెసిషన్స్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ సుప్రీంకోర్ట్, బట్ అదర్ కోర్ట్స్లో బైండ్ అవుతుంది. బట్ సుప్రీంకోర్ట్ డెసిషన్ సుప్రీంకోర్ట్ మీద బైండ్ అవ్వదు. బట్ అది సుప్రీంకోర్ట్ ఈసారి ఏం చెప్తుందో చూడాలి. ఐ హోప్ ఆనరబుల్ సుప్రీంకోర్ట్ విల్ గివ్ బెస్ట్ జడ్జ్మెంట్. కానీ ఎప్పుడు వస్తుందో చూడాలి. జడ్జ్మెంట్ రాగానే నేనైతే మీకు వీడియోలో అప్డేట్ అనేది ఇస్తాను. ఈలోపు మీ ఒపీనియన్స్ కూడా కామెంట్స్లో షేర్ చేసేయండి. చూద్దాం అసలు ఎంతమంది 3 years సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది చేయట్లేదు, అలాగే ఎంతమంది బాధితులు ఉన్నారు. అంటే పెడితే ఓకే, మాకు ఏజ్ ఉంటే మాకు ఏజ్ లేదు, మేమంతా ఏజ్, ఎందుకంటే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరంతా క్యాలిక్యులేటెడ్గా ఉండి సో 2 yearsలో కంపల్సరీగా ఎలాగైనా జడ్జ్ అవ్వాలి అని నిజంగా ఉంటారు కదా చాలామంది. ఇప్పుడు లా చేసి ఆ టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా కొంచెం కష్టపడితే జడ్జ్ అయిపోవచ్చు. సో పాపం వాళ్ళందరికీ కూడా అన్యాయం అవుతుంది కదా. ఇలాంటి కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రాక్టీస్ 3 years వద్దనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కావాలనేది ఎంతమంది ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. బట్ ఇది ఈరోజు వీడియో. మొత్తానికి ఏపీ హైకోర్టు కూడా స్టే ఇచ్చేసింది, లైక్ కర్ణాటక అండ్ గుజరాత్. చూద్దాము మన ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏం జడ్జ్మెంట్ ఇస్తారు అనేది మీకు త్వరలో అప్డేట్ అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక వీడియో షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే April 16th అయితే ఇప్పుడు ఎగ్జామ్ లేదు ఏపీ వాళ్ళకైతే కనుక. సో ఇది డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసు యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.